ప్రదీప్, సో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పట్ల, వ్యాఖ్యల పట్ల ప్రభుత్వంలో ఉన్న వాళ్ళల్లో ఎటువంటి చర్చ సాగుతోంది, ప్రభుత్వ వర్గాల్లో ఎటువంటి చర్చ సాగుతోంది, పార్టీగా కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి చర్చ సాగుతోంది? ఎందుకంటే తన ప్రతిష్టను తానే దిగజార్చుకునేటువంటి పద్ధతిలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం, ఇంకా 3.5 సంవత్సరాల పరిపాలన సమయం ఉంది. సో ఇదే సమయంలో, ఈ సమయంలోనే చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి కనిపిస్తే సో ఏంటి అంటే ఎటువంటి చర్చ సాగుతోంది పార్టీలో, ప్రభుత్వంలో, ప్రభుత్వ వర్గాల్లో? నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవీంద్ర భారత్లో మాట్లాడినటువంటి మాటలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకైతే దారితీస్తుంది. వైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చాలా మార్పులు జరిగాయి, చాలా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నాం, పెద్ద ఎత్తున గొప్పగా పాలన సాగిస్తున్నామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. మరోవైపు ఇక్కడ ఎవరిని, ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ నమ్మట్లేదు, అప్పు పుడతలేదు అంటే ఒకవైపు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు నిన్న రవీంద్ర భారత్లో చేసినటువంటి కామెంట్స్ కు పొందడం లేకుండా పోతుంది. అయితే రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు ప్రతిష్టను పెంచాల్సింది పోయి ఆయనే దిగదారుస్తున్నాడన్నటువంటి చర్చ అయితే సొంత పార్టీలో జోరుగా సాగుతా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వాడుతున్నటువంటి భాష మీద కూడా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. క్షేత్రస్థాయిలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏదైతే సభలో, అసెంబ్లీ నిండు సభలోనే బట్టలు ఈడదీసి కొడతామని చెప్పి అటువంటి కామెంట్స్ ఆఫ్ ద రికార్డు మాట్లాడినా లేదా బహిరంగ సభలో మాట్లాడినా ఓకే, కానీ అసెంబ్లీలోనే నేరుగా అటువంటి కామెంట్స్ చేస్తున్నాడు. ఇందుకు ప్రధానమైనటువంటి కారణం ముఖ్యంగా గవర్నర్ ప్రసంగం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించిన తీరు మొత్తం, ముఖ్యంగా ప్రభుత్వం ఆ 16 నెలల కాలంలో చేసింది ఏమీ లేకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ బూతు పురాణం ఎత్తుకున్నాడన్నటువంటి చర్చ అయితే అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లోనూ ఇతర నేతల్లోనూ జోరుగా అయితే సాగుతా ఉంది. ముఖ్యంగా 6 గ్యారంటీల అమలు సంబంధించి పూర్తిగా పక్కన పెట్టారు. బడ్జెట్లో ఆ 6 గ్యారంటీల సంబంధించినటువంటి ప్రస్తావన ఊసెత్తినటువంటి దాఖలాలు లేవు. మొత్తానికైతే ఇచ్చినటువంటి హామీలు 420 హామీలు 6 గ్యారంటీలకు సంబంధించి పూర్తిగా పక్కకు పడేశారు. కొత్త స్లోగన్ ఎత్తుకొని ముందుకు పోతున్నారన్నటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి పాలనకు సంబంధించి వైపు రైజింగ్ తెలంగాణ అని చెప్పి చెప్తున్నప్పటికీ ఆ రకంగా ఆ పాలన జరగడం లేదు, ముఖ్యంగా రాబడి రావడం లేదు, పెట్టుబడులు రావడం లేదు అనేది ఆయనే స్వయంగా ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి. వైపు తెలంగాణను నమ్మడం లేదు అంటేనే ఆ పెట్టుబడులు ముందుకు రా, ముఖ్యమంత్రి స్వయంగా ఆ రకంగా మాట్లాడడం వల్ల పెట్టుబడులు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు కుంటుపడతా ఉంది. ఇచ్చిన హామీలకు సంబంధించి పూర్తిగా అమలు కానటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. క్షేత్రస్థాయిలో ఈ 16 నెలల ప్రజాపాలన, రేవంత్ రెడ్డి పాలన పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత. ప్రదీప్, అప్పు పుట్టాలి అంటే, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు పుట్టాలంటే పతారా ఉండాలి అనేది అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు సీఎం కేసీఆర్ అనేక సందర్భాల్లో చెప్పేవారు. కానీ ఆ పతారాను పెంచుకునే ప్రయత్నం అనేది ఇప్పుడు ఎట్లా చేయాలి? పతారాను పెంచుకోకపోగా ఇక మా పని అయిపోయింది, ఇక్కడ దివాలా తీసేసినాం, ఇక అప్పు పుట్టట్లేదని ఇప్పుడే చేతులు ఎత్తేస్తే రాబోయే రోజుల్లో ఇంకెంత భయానకంగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఆందోళన ఎట్లా వ్యక్తమవుతోంది? ముఖ్యంగా రేవంత్ రెడ్డి తెలంగాణ పతారాను గతంలో ఉన్నదానికంటే పెంచుకోవాలి అంటే సమన్వయంతో, మంత్రులతో సమన్వయం కావచ్చు, ఈయనకున్నటువంటి పరిపాలనా అనుభవంతో మరింత ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ రేవంత్ రెడ్డి ఎంతసేపటికి గత పాలనకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పాలనను తక్కువ చేసి చూపడం, వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం, డైవర్షన్ పాలిటిక్స్ పైనే ప్రధానంగా ఏడాది కాలం ఇప్పటి వరకు కూడా డైవర్షన్ పాలిటిక్స్ మీదనే దృష్టి పెట్టడం, ఓవైపు బూతులతో మాట్లాడి దాన్ని ఇష్యూను డైవర్ట్ చేయడం, లేదా కొత్త కొత్త ఇష్యూస్ ను తెరపైకి తెచ్చి ఆ ఇష్యూనంతా దానిపై ఆ ఇష్యూ పైనే డైవర్ట్ చేసే విధంగా ముందుకు పోతాను. అందుకు ప్రధానంగా పరిపాలన అనుభవం లేకపోవడం, ముఖ్యంగా బీఆర్ఎస్ ను టార్గెట్ చేయాలన్నటువంటి లక్ష్యంతో ఉండడం వల్లే ఆ రకంగా జరుగుతుంది. ముఖ్యంగా ఈ 16 నెలల కాలంలో ఆర్థిక పరిస్థితిని ఎలా పెంచుకోవాలి, రాబడులను ఏ రకంగా పెంచుకోవాలనే దాని మీద దృష్టి పెట్టకపోవడం, ముఖ్యంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, హైడ్రా కావచ్చు, మూసీ ప్రక్షాళన కావచ్చు, లేదా ఇతర అనేక అంశాలకు సంబంధించి అనాలోచిత నిర్ణయాల వల్లే ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైంది. అన్ని రంగాలు, ముఖ్యంగా కమర్షియల్ ట్యాక్స్ సంబంధించినటువంటి రాబడి కూడా రాకపోవడం, అటు పాలన పరంగా ఆయన దగ్గర ఉన్నటువంటి శాఖలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రివ్యూ చేపట్టకపోవడం, మిగిలిన శాఖల మీద ఆయనకు పట్టు లేకపోవడం, ఇవన్నీ కారణమంటారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆ రకంగా మాట్లాడడం వల్ల తెలంగాణ పూర్తిగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఆ రకంగా మాట్లాడొద్దు, కొంత ఆలోచిత ఏదో అందరితో చర్చించి సమన్వయంతో ముందుకు పోయి ఆ తెలంగాణ ప్రతిష్టను పెంచే విధంగా ఉండాలి తప్ప ఆ ప్రతిష్టను మరింత దిగజారేలా మాట్లాడడం కరెక్ట్ కాదు అన్న చర్చ అయితే తీవ్రంగా పార్టీలో జరుగుతా ఉంది.